స్టూడెంట్స్ యూకే వెళ్ళడానికి మొదటి కారణం యుఎస్ లా సిటిజన్షిప్ కోసం 100 ఏళ్లు వెయిట్ చేయనవసరం లేకుండా టార్గెట్ యూకే డే 14 మొదట స్టూడెంట్ గా వెళ్ళి 1 ఇయర్ కోర్స్ అయినా 2 ఇయర్స్ కోర్స్ అయినా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 సంవత్సరాలకి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఇస్తారనమాట. దాన్నే PSW అంటారు. ఈ వీసా చదువయ్యాక యూకే లో జాబ్ వెతుక్కోవడానికి వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి ఇస్తారు. అలా 2 ఏళ్లు PSW కంప్లీట్ అయ్యేసరికి మన చేతిలో జాబ్ వీసా స్పాన్సర్షిప్ ఉంటే నెక్స్ట్ మనకి 5 ఏళ్లు స్కిల్డ్ వర్కర్ వీసా ఇస్తారు. PSW లో అస్సలు వర్క్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ స్కిల్డ్ వర్కర్ వీసాలో మీరు చేస్తున్న ప్రొఫెషనల్ జాబ్ మినిమం శాలరీ 38,700 పౌండ్స్ ఉండాలి. సో అంటే ఆ శాలరీ మనకి ప్రొఫెషనల్ జాబ్ చేస్తేనే వస్తుంది. అలా మాస్టర్స్ 1 ఇయర్, PSW 2 ఇయర్స్, స్కిల్డ్ వర్కర్ వీసా మీద 5 ఏళ్లు పూర్తయ్యాక ILR అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు యూకే సిటిజన్ అవ్వడానికి 8.5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు పడుతుంది. ఒకసారి సిటిజన్షిప్ వచ్చిన తర్వాత మీరు యూకే ఎలక్షన్స్ లో ఓట్ వేయొచ్చు. ఇంకా యూకే పాస్పోర్ట్ వస్తుంది కాబట్టి మీరు అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్ అన్ని వీసా లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. స్టూడెంట్ వీసా మీద, PSW మీద, స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉన్నప్పుడు సంవత్సరంలో 6 నెలలు యూకే బయట ఉంటే వీసా క్యాన్సిల్ అయిపోతుంది. జాగ్రత్త. ఇంకా నాతో మాట్లాడి అడిగి తెలుసుకోవాల్సిన డౌట్స్ ఉన్నాయి అంటే ఈ నంబర్ కి కాల్ చేయండి, లేదా బయోలో ఉన్న గూగుల్ ఫామ్ ఫిల్ చేసేయండి. మీ డాక్యుమెంట్స్ మా టీం చూసిన తర్వాత మిగిలిన విషయాలన్నీ వివరంగా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.